హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం వేసుకొని అవి ఫ్రై అయ్యాక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, చిన్నవి సన్నగా కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చిస్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోని సాల్టు, పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 టమాటాలు వేసుకున్నాను. అవి కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు శుభ్రంగా కడిగినటువంటి చికెన్ కూడా యాడ్ చేసుకున్నాను. మంచిగా తిప్పుకొని మూత పెట్టేశాను. అందులోని వాటర్ వస్తాయి చికెన్లో నుంచి. ఆ వాటర్తో ఇప్పుడు చికెన్ బాయిల్ అవుతుంది. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఒకసారి తిప్పేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. మూత పెట్టేసి ఆ చికెన్ వాటర్ ఉంది కదా, అవంతా ఇనికిపోయే వరకు కూడా మనం కుక్ చేసుకుందాం. చూడండి చికెన్లో వాటర్లే మొత్తం ఇనికిపోయినాయి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఉప్పు కారాలు ఏమైనా సరిపోలేదు అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని తిప్పుకుందాం. ఈ కర్రీ మనకి సంగటిలోకి కానీ అండ్ చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. నేను సంగటిలోకి చేసుకుంటున్నా కాబట్టి కొంచెం గ్రేవీ ఉంచుకున్నాను. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.